రాకపోతే ఇక్కడికి చల్లగల్లా ఏమి ఎత్తుకోలా అగ్గో ఏం దానికి రాసినవా ఫ్రెండ్స్ అడుగుతున్నారు అన్నమాట సబ్స్క్రైబర్స్. ముగ్గురు అన్నదమ్ములకి ముగ్గురు కోడాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగంటే బల్టీర్ గాయత్రి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే చాలా బాగున్నాము. మీ ముందుకైతే మరొకసారి వీడియోస్ అయితే వచ్చాం కదా, చాలా రోజుల నుంచి మీ దగ్గర అయితే ఒకటైతే దాచాను అనమాట. ఏంటంటే మన రెండో వీడియోలో అయితే చెప్పాను అనమాట ఏంటనేసి. ఈ వీడియో అయితే చెప్పలేదు కాబట్టి మా తోడుకాడలో ప్రెగ్నెంట్ వీడియో అయితే చేశాం కదా, దాని తర్వాత బేబీ కనిందా లేదా అనేది చేయలేదు, మీకు చెప్పలేదు అనమాట. అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు హాస్పిటల్ వరకు వెళ్ళి వీడియోస్ తీసేసి అక్కడ ఆపేసాము కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చాము. అసలు కనిందా లేదా ఏం బేబీ అనేది ఈరోజు మీకు ఈ వీడియో అనమాట. ఏంటో చూద్దాం ఈరోజు. ముందుకైతే మా తోడుకాలను చూపిస్తాను, తర్వాత తనకి ఏం బేబీ పుట్టారో తనతో చూపిస్తాను, తర్వాత తనతో ఆడుకుందాం కొంచెంసేపు. బేబీయా లేదంటే బాయా గాలా బాయ్ అన్నట్టుగా వాళ్ళకి చెప్తాం అన్నట్టుగా ఇంకా ఆల్రెడీ చెప్పేసిన కాబట్టి. సో ఫ్రెండ్స్, మొదటిగా మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వెళ్దాం పోయేవాళ్ళం ముందుకి. ఇదే అనమాట ఈరోజు అయితే మా తోడు కాడ ఉండేది అయితే ఇక్కడే అనమాట. ఇందాకలే ఫస్ట్ అయితే ఆ పక్కున్నారు, అక్కడ నుంచి మన వాళ్ళకైతే ఇక్కడికి వచ్చారనమాట. మా వాళ్ళ ఇల్లు అనమాట ఇది. ఇక్కడికైతే వచ్చి ఇక్కడే ఉండారు. అయితే ఇప్పుడైతే ఊరికి అయితే ఇంతకు ముందే వచ్చారు. ఇప్పుడైతే మా తోడు కొంచెం చూపిద్దాం, పని చేసుకుంటుంది. ఎట్లా వెంకటమ్మ వాకిలు వడుస్తున్నారా? ఏమే అనమాట మా తోడుకాడలో. ఇప్పుడైతే హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా? ఏం కనలేదంటే ఇప్పుడు బేబీని చూపిస్తా. ఇప్పుడు మీ మరిదిని చూపించలేదు కదా? మా మరిది ప్రస్తుతానికి ఇక్కడైతే లేడు, ఉంటే చూపించా. మా మరిదిని కూడా బయట వెళ్ళున్నాడు. వచ్చినాకైతే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా పరిచయం చేస్తాను. ఇప్పుడు బేబీ తాడుకుందాం. నెక్స్ట్ డైరెక్ట్ గా బేబీని చూడబోతున్నాం. ఎలా ఉంటది ఏంటి థ్రిల్లింగ్ చూద్దాం ఫ్రెండ్స్. మీకు చాలా రోజుల నుంచి చెప్పలా మేము. అయ్యా చూడు మొహాన్ని గొడ్డేసుకుని దాంగుకున్నాడు, చూపిస్తాం అనేసి. చిన్న బేబీ అనమాట, చిన్న బేబీ అనమాట. ఎత్తుకుందామా? వచ్చుకుని ఆడుకుంటా అన్నాడు. గొడ్డేసి కప్పుకుని వచ్చినావా? పీకిలే. ఇప్పుడే స్నానం అయ్యింది, స్నానం చేపించేసి అయితే రెడీ చేసేసి అయితే పండేసి పెట్టిన అనమాట. ఆడుకుంటా అన్నాడు. చూడండి చాలా క్యూట్గా ఉన్నాడు కదా, చూసి దానికైతే కదిలేస్తా ఉన్నాడు. బాగా తెల్ల కొడేసి ఇప్పుడే స్నానం చేపించా. స్నానం చేపించేసి రెడీ చేసేసి తలకి కొంచెం నూనె పెట్టి పండేసి ఆడుకుంటాడు అనేసి. ఇప్పుడు మనం ఎత్తుకోవాలి, అక్కడనే పండేసి ఆడుకుంటా ఉంటాడు, మనం మాట్లాడుకుంటా ఉంటాం. సరే వాడు చేసి అలా పనులు చెప్తే కదా మన వాళ్ళకి చెప్తా. ఇందాక జరిగింది. ఇందాక స్నానం చేసి తుడుస్తా ఉంటే ఏమి ఎందుకు వెళ్ళావు ఊరికి నువ్వు అంటే అంటే జరుకున్నాడు. వాళ్ళు చెప్తున్న మాటలు అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ కి తెలియదు కదా ఎక్కడికి వెళ్ళారు ఏందని చెప్తే ఈ విధంగా అయితే పేరు పెట్టుకోవడానికి కాళహస్తికి వెళ్ళారు అనమాట. అందువలన ఎక్కడికి వెళ్ళారు ఏంది పెదమ్మకి ఎలా చెప్తాడంటే పెదమ్మ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకనేసి ఏం చెప్తుంది ఏంది బిడ్డ అయితే గుడ్డెత్తుకో పాలు కక్కుతున్నాడు. పాలు కక్కేస్తుందా? ఇంకా కాళహస్తికి వెళ్ళారు కదా ఫ్రెండ్స్, అందుకనేసి అక్కడ పేరు మార్చుకొచ్చారనమాట. పేరు పెట్టుకొచ్చారనమాట. ఈ 2 రోజులు నిన్న పోయిందా? నిన్న వెళ్ళారనమాట. నిన్న వెళ్ళిన దానికి ఏదో కొత్త ప్లేస్లోకి వెళ్ళిన దానికి బేబీ అయితే అంటే అక్కడ నీకు కనిపించను కదా, అందుకనేసి ఇప్పుడు నేను చూసి అక్కడికి కొంచెం సంతోషం ఎక్కువైపోయింది అనమాట. అందుకని మాటలు రా కాబట్టి ఎడ చెప్పాలనేసి అంటున్నాడు. కొత్త ప్రదేశం కదా, కొంచెం అలవాటు అయితే కొంచెం కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనేసి మన ఇంటికి రాగాలి పెదమ్మ మళ్ళీ ఇంక ఏడస్తా ఉండేసరికి ఇంక బాగా ట్రావెలింగ్ చేసి అలసిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ స్నానం చేయించింది అనమాట. స్నానం చేసి ఫ్రెష్గా ఆడుకుంటున్నాడు ఇప్పుడు. కడుతున్నాడు ఏదో మాట్లాడు ఒకసారి. నాన్న అట్లా మాట్లాడు అట్లా చూస్తున్నాడు, నా సార్ చూస్తాను చూస్తే పడతాడు. సరే కానీ చెప్పు. పుణ్యమా ఏం పేరు పెట్టుకోవచ్చు ఈరోజా? పుణ్యమా నాను పేరైతే అది కాదు, గాయత్రికి ముద్దుగా ఉంటుంది అనేసి పొండమ్మ అని పిలుస్తుంది.
ఎత్తుకోకుండా నన్ను పిలుస్తుంది అనేది చూస్తుండు. నాన్నడు ఆడపోయినాడు చిన్న బిడ్డ కింద బాగా ఆడుకుంటున్నాడు బిడ్డ, కింద బాగా ఆడుకుంటున్నాడు. పాలు కక్కుతున్నాడు అనేసి కొంచెం తల మీద ఎత్తి పెట్టు అందుకనేసి కదా. ఇది గుడ్డ పెట్టు. ఓల్వా వాన్ చేసినవా ఆడుకున్నాడే అవ్వడు. ఇంకొద్దే సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన పల్లెటూరు గాయత్రిలో మరి రెండోసారి బేబీని చూపించడం ఇదే. మేము బాధతో ఫస్ట్ ఒక వీడియోలో వచ్చాము, ఇప్పుడు సంతోషంగా అయితే ఈ వీడియోలో కలుసుకుంటాం అంట అంటాడు. అవును కదా నాన్న, ఆడకపోయినావు అయ్యా. నువ్వు ఆడకపోయినావు ఊరిపోయినావా, ఊరు బస్సు వచ్చినావు, ఊరికెళ్ళినావు 19 చెలిపి నువ్వు ఒక్కటవే. నన్ను ఊరికెళ్ళి నువ్వు ఆన్ చేసి వచ్చినావా, ఒప్పసలు తిన్నావు, ఒప్పసలు తిన్నావు. ఎత్తుకో నిన్ను చల్లగా నీకు లాల పచ్చి ఇక్కడికి చల్లగా లాల చల్లగా పచ్చి ఇక్కడికి బాగుంది ఆడుకుంటాడు బిడ్డ. ఎత్తుకోలా ఎత్తుకోలా అగ్గో ఎత్తుకోలా ఏడుపు వచ్చేసింది మా బిడ్డగా ఎత్తుకోలే అన్ని ఎత్తుకోవాలి. నేను ఇప్పుడు ఆడుకోను. ఎందుకు అడుపులో, ఎందుకు నంగు అడుపులో ఆడుకోండి ఇప్పుడు దాకా నువ్వా ఇప్పుడు దాకా ఆడుకుంటున్నా నువ్వా. ఇప్పుడు ఏడుపు వచ్చేసింది మాకు, మాట్లాడేకాడికి ఏడుపు వచ్చేసింది. నాను కదా ఎత్తుకుంటా నిన్ను. మొత్తానికి అయితే కాళహస్తికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మా మరదలో అయితే ఫ్రెండ్స్ మొత్తానికి తిన్నదనమాట. తినేసిన బాబుకి అయితే పాలు ఇచ్చేసి కొంచెం రెస్ట్ పని చేసుకుంటుంది అనమాట. ఇదంతా చిమ్మేసి నీట్గా రెడీ చేసుకుంటుంది. ఇప్పుడు అన్న కూడా వండుకుంటుంది అనమాట. చూడండి మా తమ్ముడు అయితే మొత్తానికి ఏడకపోయాడు ఏంటమ్మా, చూడేనా ఏడుపు ఏమంట నాటుకో ఎందుకు ఏడుపు. ఇప్పుడు దాకా బాగా మాటలు చెప్పి అప్పుడు ఏడుపు. వాండుమా వాండుకుమా ఎందుకుమా ఓడుపులా. ఇప్పుడే స్నానం చేసి బాగా ఆడుకున్నాడు రంచేపు పాని. అమ్మో గొంత పెద్దదైపోతుంది అమ్మో. పాలకి ఏం అయితే ఇందాక నీళ్ళు పోతుంది ఆరి నాలుగు తెల్లగా ఉంది, నాలుగు రుద్దాలా ఏదమ్మా ఏదా ఏదా ఆనా ఆనా కోపం చూడు అది అర్థం చేస్తున్నాడు అర్థం చేస్తున్నాడు. కోపం ఎక్కువ లేదుగానే లేదు రామా 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 అమ్మ మా రామా 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 అబ్బి కాలిద్దువా సర్రా నువ్వు నాన్న కదా నువ్వు చిన్న బిడ్డ కదబ్బా. లేదుగానే లేదుగానే ఆడుస్తున్నాడు. రామా 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 రామమ్మ రామా రామా ఆకులు వచ్చేసింది మా బిడ్డక. అమ్మో అమ్మో ఆకులు లేదుగానే నేను కాదు నేను కాదు అద్దుకురా అమ్మ అవన్నీ నా శబ్దొద్దు అంటాడు. ఎందుకురా అమ్మ ఎత్తుకురాడా అమ్మ ఎత్తుకు ఆకలి ఎక్కువైపోయింది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ విధంగా బేబీతో అయితే ఆనందంగా రోజుకి అలా గడిపేస్తూ వీడియోలు చేయడం కూడా కొంచెం కష్టం అయిపోతుంది అనమాట. కాబట్టి ఈసారి కుకింగ్ వీడియోస్ అయితే వస్తాం త్వరలో. బేబీ కూడా పెద్ద అవుతాం కాబట్టి ఇంకా తన బాధ్యత అంటే వాళ్ళ అమ్మ ఉంటారు కాబట్టి ఇన్ని రోజులు కొంచెం వాళ్ళ అమ్మకి కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి కొంచెం హెల్ప్ చేసింది గాయత్రి అనమాట. ఇంకా తన పనులు తను చేసుకుంటారు కాబట్టి ఇంకా మాకు ఇంకా కుకింగ్ ఈడుస్తూనే మేము ముందుకు వస్తాం అనమాట. ఇంకా ఏం కొత్త వంటలు చేయాలో కొద్దిగా అంటే రోజు ఇంకా వీడియోస్ వస్తాయి మీకైతే. ఇన్ని రోజులు ఆపిన దానికైతే మమ్మల్ని క్షమించండి. ఇంక మీదట ఆపకుండా మీకు సరికొత్త వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం ట్రై చేస్తాం అనమాట చేసేదానికైతే. ఎందుకంటే ఇంకా కూలి పనులు పోతూ ఇలా చేయాలన్నమాట వీడియోలు తప్పదు ఇంకా. కాబట్టి
మీరు ఎంతవరకు ఓపికగా చూసినందుకు అంటే ధన్యవాదాలు. ఇంకోటి వచ్చి ఈరోజు కూడా మీ పెద్ద అక్క కూడా వచ్చిందనమాట. అంటే మేము ముగ్గురు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే, మా తమ్ముడు, నేను, మా అన్న. కాబట్టి ఇంకా మా అన్న వారి కూడా వచ్చిందనమాట, ఇక్కడే ఉంది. ఇంట్లో దానికి వేసింది బయట చూసాడే సార్. అక్క రాదంట ఈరోజు వచ్చిందనమాట మా అదిని కూడా లోపలికి వచ్చినేసింది. సిగ్గు వచ్చేసింది దీనికి. అయితే ఇద్దరు తోడు కూడా అనమాట, ముగ్గురు. దానికి రాసినవా అంటే ఫ్రెండ్స్ అడుగుతున్నారు అనమాట సబ్స్క్రైబర్స్. చూడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు అన్నదమ్ములకి ముగ్గురు కోడాలు. అవును, ఫస్ట్ అంటే మా అన్న భార్య అనమాట, తర్వాత గాయత్రి, రెండు లాస్ట్లో వచ్చి అంటాం అనమాట. ముగ్గురు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎప్పటి నుంచో చూపించాలనుకున్నాం కదా ఈ వీడియో. మొత్తానికి ఈరోజు అయితే ఈ విధంగా కలిసారు అందరూ. అందుకనేసి ఒక చిన్న సెలబ్రేట్ వీడియోగా మారింది లాస్ట్కి. ఇది మా ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి పిల్లలు పడితే సంతోషం అంటున్నారు కదా, ఇదే అనమాట. ఇప్పుడు మన మొత్తానికి అయితే మా అందరికీ ఒక బేబీ ఇచ్చినట్టుగా సంతోషం. మా వదినకి అయితే మొత్తానికి ఇదే ఫస్ట్ టైం అట కెమెరా ముందుకు రావడం. అంటే కొంచెం భయంగా ఉంటుందా, ఎందుకంటే ఎప్పుడు చూపించలే, ఇదే మొదటిసారి చూపించడం అనమాట. నువ్వు అంటే గలగల మాట్లాడేస్తా కదా, మా వదిన కొంచెం ఏం మాట్లాడతా. వదిన హాయ్ చెప్పారా అంటే వెళ్ళిపోతున్నారా, సరే హాయ్ చెప్పారా, షాక్ కొట్టినా. సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చెప్ప హాయ్ చెప్పు, అట ఆడ నుంచి చెప్పానా, ఆడ నుంచి చెప్పామా చెప్పింది హాయ్ చెప్పింది చెప్పాను హాయ్నా చెప్పండి. సరే ఇప్పుడు మా వీడియో చూసినానికి మీకు ఎట్లా ఉంది అంటే, పల్లెటూరులో ఈ విధంగా అయితే మేమైతే ఎంత చక్కగా కలిసి ఇంత బాగా అనమాట మాట్లాడుకుంటాం అనమాట. ఇంకా ఎప్పుడు వచ్చారు, 10 వచ్చారా, ఇంతకు వచ్చింది. నిన్నంతా ఏం చేస్తారా అన్నమాట పోయా, ఎన్ని గంటల పోయిన నుంచే? సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేమ్ వచ్చి ఏం పెట్టారంటే సుధీర్. సో ఫ్రెండ్స్ మొత్తానికి సుధీర్ అని పెట్టారు అనమాట పేరు. ఇంకా ఈ పేరుతో పిలవాలన్నమాట అందరూ. మాకైతే ఆ పేరు రాట్లా, అంటే గబాన్ రాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పొండాడు పొండాడు అని పిలిచి అలవాటు అయిపోయింది కాబట్టి పొండే. ఏం పండు, ఏ పండు అని పెట్టుకోవచ్చు పేరు, అంత పేరు పండు అంతే. అదే మాకు వారికి అది ఎవరు పెడితే కాదు, అందరం కాదు, మా ఫ్యామిలీలో మాకిద్దరికే, ముఖ్యంగా నాకే అనమాట. మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా రేపు ఉదయం బయలుదేరుతాను వదిన. ఇంకా మా అన్న వచ్చింటే, మా అన్న సూపర్ క్యాబ్ యాక్టర్ అనమాట, మా అన్న రాలా, మిస్ అయిపోయి ఈ ఫ్యామిలీలో మిస్ అయిపోయి అనమాట. ఇంటికాడ మీ తమ్ముడు మా ఎవరిద్దరు మిస్ అయిపోయారు. ఇంకా నన్ను చూసుంటారు కదా ఫ్రెండ్స్, మీరు చూడకపోతే మళ్ళీ మన ఛానల్ చూడండి. నన్ను మీరేం తెలియదు రాము అంటున్నారా, నువ్వు తెలుసు కదా. నువ్వు చేసి ఇప్పుడు అన్నం ఏమన్నా వండేసినవా? వండాలా కదా, టైం ఉండలే, ఇంకా పోయి వండుకోండి. సంతకి వెళ్ళాలి ఇప్పుడు. అవును, ఈరోజు సంత ఉందా? అవును, నువ్వు ఇక్కడికి వచ్చి హాయ్ చెప్తే, హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అని చెప్పు రా, అదిగో 8 మళ్ళీ. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు మా కుటుంబంలో జరిగిన ఒక చిన్న సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను అనమాట. కాదు, అప్పుడు ఊరికి వెళ్ళిపోవచ్చు అనేసి. సరే ఫ్రెండ్స్ మొత్తానికి ఇదండి ఈరోజు మా న్యాచురల్ వీడియో, పల్లెటూరు గాయత్రి ఛానల్లో వీడియో అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేబీని చూసారు కదా, ఏంది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చి మా హ్యాపీనెస్ మీతోనే ఫస్ట్ పంచుకుంటాం అని చెప్పి కాబట్టి పంచుకున్నాము. ఇది ఫ్రెండ్స్ వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్, బాయ్.